బాక్స్లోకి తీసుకెళ్తుంది. అంటే మీరు ఇచ్చే ఈ కొద్దిపాటి ప్రోత్సాహం మాకు కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. ఇక విషయంలోకి వెళ్దాం. నిన్న కేఎస్ ప్రసాద్ బయటకు వచ్చేసాడు. ఏదో మావికి అనేటువంటిది అది పెద్ద ట్రోల్ చేయడంలో ఆయన మనసు నొచ్చుకొని అందుకని సాక్షిలోకి రావద్దు అని చెప్పేశాడు. అయితే పాపం ఒక్కరోజు ఎపిసోడ్తో అయిపోలేదు. ఈరోజు ఆయన ఇంకొక ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూ ఇస్తూ ఆయన మాట్లాడుతున్నాడు, మీరేదో జగన్మోహన్ రెడ్డి వీరుడు సూర్యుడు పెద్ద మొనగాడు ఏదో అనుకుంటున్నారు, అంత సీన్ లేదు. జగన్మోహన్ రెడ్డి ఒక అమాయకుడు, ఒక రకంగా చెప్పాలంటే ఏమీ తెలియనటువంటి ఒక పిచ్చోడానికి ఏమీ సంబంధం లేదు. ఆయన కిందంతా కూడా సజ్జల రామకృష్ణారెడ్డి ఇలాంటి వాళ్ళు మాత్రమే మెయింటైన్ చేస్తారు. కేవలం జగన్మోహన్ రెడ్డి ఒక సినిమా థియేటర్లో కనపడేటువంటి ఒక బొమ్మ లాంటి వాడు. మిగతా కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, అలాగే రిటర్న్ అంటే దాన్ని ఏమంటారు రాయటం అంతా కూడా, డైలాగులు రాయటం కూడా, అన్ని సీన్స్ని క్రియేట్ చేయటంలో కూడా అన్ని కీలక పాత్ర పోషించేటువంటి వ్యక్తులు ఎవరో ఉన్నారు అని చెప్పాడు. అంటే జగన్మోహన్ రెడ్డికి సొంత నిర్ణయాలు తీసుకునేటువంటి కెపాసిటీ కూడా లేదు అని చెప్పేశాడు. ఇక పోతూ పాపం మన సాక్షి ఛానల్స్ కూడా అద్భుతమైనటువంటి అవార్డులు రివార్డులు ఇచ్చేశాడు. సాక్షి ఛానల్ అనేది ఒక తపేళా ఛానల్. అలాంటి తపేళా ఛానల్లో ఎవడైనా ఎనలిస్ట్, పొలిటికల్ ఎనలిస్ట్ కానీ వెళ్ళి తనకున్నటువంటి అభిప్రాయాలను చెప్పేటువంటి స్వేచ్ఛ ఉండదు. అట్లాగే వాళ్ళకి లోబడి మాత్రమే మనం ఎనలిస్ట్గా రావాల్సి వస్తుంది. ఫలితంగా మనం అక్కడ 1 గంట 2 గంటలు మాట్లాడినా కూడా మనకు వచ్చేటువంటి అవుట్పుట్ అనేది, అంటే మన మీద ఫోకస్ చేసే అవుట్పుట్ 5 to 10 minutes కంటే ఎక్కువగా ఉండదు. అలాంటి షోస్కి మనం వెళ్ళి మాట్లాడాల్సిన అవసరం లేదు. అలాగే సాక్షి అనేది కేవలం వైసీపీ నాయకుల్ని అలాగే జగన్మోహన్ రెడ్డిని ప్రమోట్ చేయడం కోసం వాడుకున్నటువంటి ఒక సోషల్ మీడియా ప్లాట్ఫారం అని చెప్పాడు. అంటే చూడండి ఎన్ని నిజాలు, ఎన్ని విషయాల్ని అక్కడ వెలగక్కుతున్నాడో. అంటే ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీ అందరికీ తెలుసో తెలియదో, పాపం గతంలో కేఎస్ ప్రసాద్ చాలా పవర్ఫుల్ పొలిటికల్ అనలిస్ట్ అనమాట. సినిమా అనలిస్ట్గా కూడా తను పనిచేశాడు. అప్పట్లో ఆయన రాజకీయాల మీద ఆసక్తితోటి, రాజకీయాలలో మంచి అనలిస్ట్గా రావాలనేటువంటి ఒక క్యూరియాసిటీ తోటి అతను పనిచేశాడు. కానీ ఎప్పుడైతే ఆయన న్యూట్రల్గా ఉన్నప్పుడు అనేకమైనటువంటి సబ్జెక్టుల మీద, జగన్మోహన్ రెడ్డి వైఫల్యాల మీద తూర్పారు పట్టాడు. కానీ ఎప్పుడైతే ఆయన పాపం వైఎస్ఆర్సీపీ పార్టీ పంచం చేరాడో, వైసీపీ పక్కన చేరాడో, పాపం ఆయనలో ఉన్నటువంటి అనలిస్ట్ కాస్త చంపేసుకొని ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి రేయింబాగలు జాకీలు వేయటం, ఆ జాకీలు వేస్తుంటే ఆ వీడియోస్ని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నప్పుడు దానికి అందరూ కామెంట్లు ఇస్తున్నప్పుడు విపరీతమైనటువంటి ట్రోలింగ్ గురి అవటం, ఇవన్నీ కూడా బరాయిస్తూ ఆయన ఒక రకంగా సాక్షి న్యూస్కి ఒక పొలిటికల్ అనలిస్ట్గా ముందుకు వెళ్తూ వచ్చేసాడు. అతని చేత వాళ్ళు రాసినటువంటి అనేక స్క్రిప్ట్లు ఆయన చేత చెప్పించేశారు. అయితే పాపం మొన్న మాత్రం ఏంటి ఈ బావిగా పిచ్చి పేరు, అసలు ఎవడో ఎంత కవర్ చేద్దామని వచ్చినా కూడా అది ఎవరికి నచ్చదు. ఆ పేరు, ఆ మావిగన్ అనే పేరు నచ్చదు. కానీ దాని మీద పొరపాటున నోటు జారాడని చెప్పేసి ఆయన మీద ఉన్నవి లేనివి ఒక న్యూస్ ఛానల్స్లో ఈ మధ్య సాక్షి న్యూస్లో 2 వర్గాలు పడ్డాయి. ఒక వర్గం, ఆయన పేరు నేను తర్వాత చెప్తా, రెండవ వర్గం సాక్షి ఈశ్వర్. ఈ కేఎస్ ప్రసాద్ కావచ్చు, పాషా కావచ్చు, వీళ్ళందరూ కూడా మన సాక్షి ఈశ్వర్ వర్గం అనమాట. అయితే ఎప్పుడైనా ఆయన చేసినటువంటి షోస్లో తప్పులు జరుగుతున్నప్పుడు పాపం కేఎస్ ప్రసాద్ అని చెప్పేవాడు కాదు, కానీ పాషా మీద చెప్పేవాడు. ఒక రకంగా పాషా అవుట్ అయిపోయాడు. ఇక సెకండ్ కేఎస్ ప్రసాద్ అనే వ్యక్తి మావిగన్ మీద మాట్లాడినటువంటిది జగన్మోహన్ రెడ్డి గారికి ఆ వీడియో చూపించినప్పుడు పాపం ఆయన బాగా మనస్ఫూర్తిగా నొచ్చుకొని వీళ్ళిద్దరు మన స్టూడియోకి వద్దు అని చెప్పేసి వాళ్ళిద్దరిని కూడా స్టూడియోకి రానివ్వకుండా గెట్ అవుట్ అని చెప్పేసి బోర్డు పెట్టేశాడు. అయితే ఇక్కడ ఇంకొక వ్యక్తి గురించి నేను చెప్పలేదు, అది ఎవరు ఏంటనేది పాపం నిన్న ఆయన స్టూడియోలో వేరే యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ నోరు జాడాడు. ఏమన్నాడు, సాక్షి ఒక తపేళా ఛానల్, అందులో పొద్దున్నే ఒకడు చిత్తు కాగితాలు చదువుకుంటూ వాడే నేను పెద్ద ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి జర్నలిస్టుగా వాడే పెద్ద ప్రమోట్ చేసుకుంటూ ఉంటాడు, అంతకుమించి వాడి దగ్గర సబ్జెక్ట్ లేదు, కనీసం వాడికి మాట్లాడే భాష ప్రొనౌన్సియేషన్ కూడా ఎదుటి వాళ్ళని ఆకర్షించే పరిస్థితి లేదని చెప్పింది. ఆ చెత్త కాగితాలు చదివేటువంటి వాడు ఏంటని చూస్తే ఇంకెవడు మన కర్రీ సీనిగాడు, మన బొగ్గు సీనిగాడు, అంటే మన కొమ్మినేని సీనిగాడు అనమాట. అంటే కొమ్మినేని శ్రీనివాసరావుని కేఎస్ ప్రసాద్ టార్గెట్ చేసి మాట్లాడటం వెనకాల ఉద్దేశం ఏంటంటే, మన కేఎస్ ప్రసాద్ని బయటికి పంపించడంలో కొమ్మినేని శ్రీనివాసరావుది కీలక పాత్ర.
ఇంకా చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఇంకా చాలా మాటలు మాట్లాడాడు. సాక్షిలో గత 2.5 ఏళ్లుగా ఎన్నో అవమానాలని, అంటే తాను ఒక పొలిటికల్ అనలిస్ట్ అయినప్పటికీ కూడా తన అభిప్రాయాల్ని పరిగణలో తీసుకోకుండా వ్యక్తిగతంగా మా చేత వాళ్ళు స్క్రిప్టులు చదివించేసి ఆ స్క్రిప్ట్నే ప్రమోట్ చేయడం ద్వారా మేము జర్నలిస్టుగాను చాలా ఇబ్బంది పడ్డాం, అంటే ఎంతో మానసికమైనటువంటి ఒత్తిడికి గురయ్యామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సో ఇది ఈ ఇంటర్వ్యూ ఆ పాషా ఛానల్లో ఇవ్వడంతో అతను కూడా సేమ్ అలాగే రిగ్రెట్గా ఫీల్ అయిపోయి దీనికి సొల్యూషన్ ఏం లేదన్నట్టుగా ఎవరికి వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. సో మొత్తం మీద సాక్షిలో జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరిని బయటికి పంపించడంతో ఇప్పుడు సాక్షిలో ఒక్కొక్క లీక్ బయటకు వచ్చేస్తుంది. ఇక రేపు ఆయన చెప్పడం కూడా చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఎవరెవరు కోటరీలు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డికి ఎవరెవరు తప్పుడు సమాచారాన్ని అందిస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి చేత ఈ మావిగన్ అనే స్క్రిప్ట్ ఎలా రాపించారు, ఎలా చదివించారు అనే దాని గురించి కూడా నేను మాట్లాడతాను, నాకేం భయం లేదని కేఎస్ ప్రసాద్ చెప్తున్నాడు. పాపం మొత్తం మీద కేఎస్ ప్రసాద్ని వృద్ధాపంలో పాపం రాజకీయాలలో ఏదో వాటిని నమ్ముకొని బతుకుతున్న కేఎస్ ప్రసాద్ని ఇలా నడి రోడ్డు మీద పడేసి అన్యాయంగా సాక్షి వాళ్ళు తనలో ఉన్నటువంటి టాలెంట్ని అంతా కూడా వాడుకొని ఇప్పుడు వదిలేయటం నిజంగా చాలా బాధాకరమైన విషయం. సో ఏది ఏమైనా కూడా ఇక కేఎస్ ప్రసాద్ ఒక రకంగా వైఎస్ఆర్సీపీ పార్టీని టార్గెట్ చేస్తూనే జనసేన పార్టీని పైకి లేపే ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే నిన్న ఇచ్చినటువంటి ఇంటర్వ్యూస్లో కూడా కేఎస్ ప్రసాద్ నేను అనేకమైనటువంటి విధానాల్లో పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడాను, అనేకమైనటువంటి అంశాలని పవన్ కళ్యాణ్ గురించి నేను కొన్ని ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేశాను, కానీ ఏ రోజు కూడా జనసేన పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ నాకు ఫోన్ చేసి ఏంటి ప్రసాద్ నువ్వు ఇలా మాట్లాడావు, నీ సంగతి ఏంటో తేలుస్తాను అది అని చెప్పి ఎవ్వడం అనలేదు. అందుకు జనసేన కార్యకర్తల ధైర్యానికి నేను మెచ్చుకోవాలని చెప్పటం, ఒక రకంగా నేను మావీగన్ గురించి మాట్లాడిన అంశాన్ని జగన్మోహన్ రెడ్డి మనసులో పెట్టుకొని ఆయన మనసు నొచ్చింది కాబట్టి ఆయన నా పొట్టగొట్టాడు అని చెప్పి మన కేఎస్ ప్రసాద్ ఒక రకంగా చెప్పాడు. అయితే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే కేఎస్ ప్రసాద్ని పొలిటికల్స్లో ఒక జోకర్గా మిగిలిపోయినటువంటి పరిస్థితిలో ఇవాళ ఎటువంటి ఆధారాలు లేనటువంటి పరిస్థితిలో కేఎస్ ప్రసాద్ని బయటికి నెట్టేశారు పాపం సాక్షి స్టూడియో నుంచి. ఒకప్పుడు కేఎస్ ప్రసాద్ వేరు, ఇప్పుడు కేఎస్ ప్రసాద్ వేరు. ఒకప్పుడు కేఎస్ ప్రసాద్ పొలిటికల్ అనలిస్ట్ చేశాడంటే బ్రహ్మాండమైనటువంటి వీడియోస్ బయటకు వచ్చాయి, కానీ ఈరోజు ఇన్ని రోజులు తనలో ఉన్నటువంటి జర్నలిజాన్ని అంతా కూడా చంపుకొని జగన్మోహన్ రెడ్డికి జాకీలు వేయటం, జగన్మోహన్ రెడ్డి కోసమే పనిచేశాడు. ఇప్పుడు మళ్ళీ ఆయన పాత జర్నలిస్టుగా రావాలంటే కొంత టైం పట్టవచ్చు. మరి ఆయన చేసే వ్యాఖ్యలపైన ప్రజలు విశ్వసిస్తారో లేదు, కానీ మొత్తం మీద మన కేఎస్ ప్రసాద్ చూపు జనసేన వైపు పడింది. అలాగే అందులో దానికి తగులుగానే కావాలని సాక్షిలో కొమ్మినేని శ్రీనివాసరావుని వాళ్ళని టార్గెట్ చేసి మాట్లాడటం కూడా ఇక సాక్షిలో లెక్కలు బొక్కలు అక్కడ ఎలా ఉంటుంది అన్నీ కూడా రేపు 1 by 1 ఎపిసోడ్గా చెప్తే ఇక సాక్షి బతికేందో సాక్షి చరిత్ర ఏందో కూడా రాష్ట్ర ప్రజలకు అర్థమైంది అనేది వాస్తవ విషయం.